హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో తల్లికి వందనం స్కీమ్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి. దీని గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాఠశాల విద్యార్థులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ తల్లికి వందనం స్కీమ్ కింద డబ్బులు పడతాయని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారండి. దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అనే దానిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేది ఒక క్లారిటీ ఇచ్చారండి. బుధవారం శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యకర్తలతో, అంటే ఈరోజు టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు కదా మంత్రి లోకేష్ గారు. ఈ సందర్భంగా తల్లికి వందనం స్కీమ్ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ తల్లికి వందనం ఈ పథకాన్ని ఈ నెల అంటే జూలై 16, 17, 18 తేదీలో అమలు చేస్తున్నట్లయితే ఆయన అయితే తెలిపారనమాట. ఓకేనా. అయితే ఈ 3 తేదీల్లో రాష్ట్రంలో మెగా పేరెంట్స్ అలాగే టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నట్టయితే తెలిపారు. ఈ సందర్భంగానే 2వ విడత తల్లికి వందనం నిధులు కూడా విడుదల చేయబోతున్నట్లయితే ఆయన అయితే తెలిపారు. ఓకేనా. అంటే మనకేంటంటే ఫైనల్గా 16, 17, 18 జూలై 16, 17, 18 తారీఖుల్లో తల్లికి వందనం సంబంధించిన డబ్బులు అనేవి ప్రతి ఒక్క తల్లి ఖాతాలో అయితే జమ అవడానికి అయితే సిద్ధం చేశారన్నమాట. ఓకేనా. అయితే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోండి. అసలు మీరు దీనికి ఎలిజిబులా కాదా అని చెప్పేసి మనకి ఇక్కడ స్కీమ్ ఎలిజిబుల్ అని చెప్పేసి కనబడతా ఉంది కదా. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీ సంబంధించిన ఆధారు అలాగే ఈ స్కీమ్ సంబంధించిన అంటే తల్లికి వందనం స్కీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2026, 27 ఆర్థిక సంవత్సరం సంబంధించిన ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఓకేనా గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కనుక మీకు ఓటీపీ వస్తే ఓటీపీ వెరిఫై చేసుకోండి. ఓటీపీ వెరిఫై చేసుకుంటే మీ సంబంధించిన డేటా అంతా కూడా చూపిస్తారన్నమాట. అన్నీ మనకి ఎలిజిబుల్ ఉండాలి. అయితే మీకు దీని గురించి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పానండి. దాని కారణంగా చాలా మంది అడుగుతూ ఉన్నారన్నమాట. ఓకేనా. ఒకసారి ఆ వీడియో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ ఉండే, లేకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అసలు ఎలా చెక్ చేసుకోవాలి ఈ స్కీమ్ సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది. ఓకే. ఇక్కడ చాలా సింపుల్ స్టెప్సే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించిన పేజ్ కూడా అప్డేట్ అయింది. ఓకేనా. వెబ్సైట్ కూడా మారింది. ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఫైనల్గా మనకేంటంటే ఈ తల్లికి వందనం స్కీమ్ సంబంధించిన అమౌంట్ అనేది ఓకే 16, 17, 18 తేదీల్లో మనకి 15వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది కదా, అది అయిన తర్వాత ఓకేనా 15వ తారీఖు ఉంటుంది. 16, 17, 18 తేదీలో నిధులు ప్రతి ఒక్క తల్లి ఖాతాలో వేస్తామని చెప్పేసి అయితే మన మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఫైనల్గా ఎదిరిన వీడియో ఈ వీడియో మీరు నచ్చిన దేవి కదా లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన నోటిఫికేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.